అయితే నమస్కారం విషయం ఏంటంటే బీసీలు గానీ, ఓసీలు గానీ, ఏసీలు గానీ దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ఎందుకు ఈ విషయం అంటే అది దాంట్ల ఆహ్, అందరికీ లాభం జరిగే విషయం వల్లే గవర్నమెంట్ ఓ నిర్ణయం తీసుకుంది. కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంటికొచ్చిన ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్‌వాడీలు కావచ్చు, టీచర్లను కావచ్చు వాళ్ళని నిందిస్తుర్రు. మీకు అవసరమని. అది గవర్నమెంట్ ఏది చెప్తే దాన్ని దాన్ని చేయవలసిందే. చేసి ఆళ్ళకు గవర్నమెంట్‌కి రిపోర్ట్ ఇచ్చినాక గవర్నమెంట్ ఏది నిర్ణయం తీసుకుంటదో గవర్నమెంటు నిర్ణయం తీసుకుంటది గానీ వాళ్ళని దించుడు కరెక్ట్ కాదు. అది కూడా మీరు బాగా గమనించుకోవాలి. మీకు చదువుకున్నారో చదువుకోలేదో నాకు అర్థమైతలేదు గానీ, అది కూడా మీరు ఆళ్ళని క్వెషన్ చేసుడు కాదు. మీకున్న రిపోర్ట్ ప్రకారంగా చెప్తే చెప్పండి. మీకు ఇష్టం లేకుండా చెప్పకుండా పర్లేదు గానీ వాళ్ళని నిందించకండి పాపం. ఎందుకంటే గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఏ గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం పనిచేయాలి. టీచర్లు ఓలైనా గానీ. దాని ప్రకారంగానే మనం చేయాలి గానీ కావాలని వాళ్ళని ఏదో ఉద్దేశించి అయితే ప్రతి విషయంలో ఏందంటే గవర్నమెంట్ ఆలోచించిందేందంటే ఉన్నోళ్ళోళ్ళు, లేనోళ్ళోళ్ళని గుర్తించడానికి కొరకే ప్రయత్నం చేస్తుంది. లేనోళ్ళు ఉన్నారు. ఆళ్ళ పొజిషన్‌ల ఆళ్ళకేమియ్యాలే, ఉన్నోళ్ళు ఆళ్ళకేమియ్యాలే అనే ఉద్దేశంతోనే వాళ్ళకు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది. దాని కొరకు ఉన్నోళ్ళు ఒక మాట చెప్పిన దానికి లేనోళ్ళు కూడా దీని కొరకు ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి, దాని కొరకు ఏం చేయలేము. ఎందుకంటే చెప్పిన దానికి ఆ క్వెషన్ చేసినాక ఇంతకుముందు కూడా ఒక ఏఎం టీచర్‌ను ఇంటికొతే ఒక వ్యక్తి అడిగిండు. "మీరెందుకొచ్చిండ్రు?" అనే క్వెషన్ అది కరెక్ట్ కాదు. ఎందుకొచ్చానంటే ఏ గవర్నమెంట్ అంటున్నా గానీ గవర్నమెంట్ రిపోర్ట్ ఇయ్యమంటది. రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా గానీ పలానా రిపోర్ట్ నాకు కావాలంటే రిపోర్ట్ ఇయ్యవలసిందే. మీకు రేవంత్ రెడ్డి పంపిండా, పంపిండా అని చెప్పి అది అడుగుడు కరెక్ట్ కాదు. రా ఆమె గూడా రేవంత్ రెడ్డిని అడుగురని చెప్పి అంటే మీరు కూడా సీరియస్ అయ్యారు గానీ అది కరెక్ట్ అయిన మ్యాటర్ కాదు. అది విషయం కాదు. దానికి ఏందంటే సహకరించవలసిందే. దానికి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళ బాధ్యత ఏందంటే ఆళ్ళు ప్రతి రిపోర్టు ఇయ్యవలసింది. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ టీచర్లైనా అందరూ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాల్సిందే. వాళ్ళని క్వెషన్ చేసుడు అది మనకు తెలిసినతనమో, చదువుకున్నతనమో నాకు అర్థమైతలేదు గానీ, ఆళ్ళని క్వెషన్ చేసుడు కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా ఉద్దేశంలో. ఓకే. నమస్కారం.